26/10/2025 రోజున పాల్వంచ మండలంలోని ఫరీద్పేట్ గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యవసాయ పొలాల పనుల కొరకు వెళ్ళు సమయంలో కొచ్చేరుపు ప్రాంతానికి చేరుకోగానే నిర్మానుష ప్రాంతం వెనుక నుండి ఒక వ్యక్తి కనబడకుండా వచ్చి బలంగా కొట్టి గాయపరిచి కింద పడగా మరలా భయపెట్టి అరుపులు కేకలు వేయకుండా నోరు మూసి బలవంతముగా ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడని అతనిని గుర్తుపట్టగలను అని మాచారెడ్డి PS లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. ఇట్టి కేసు విచారణలో భాగంగా కొంత సమాచారం మేరకు శ్రీ మణికంఠ రైస్ మిల్ నందు పనిచేయు బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గా గుర్తించగా అతను పరారులో ఉన్నట్టు తెలిసింది. వెంటనే కామారెడ్డి జిల్లా SP శ్రీ M రాజేష్ చంద్ర CPS ఆదేశాల మేరకు కామారెడ్డి ASP B చైతన్య రెడ్డి IPTIS గారి ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి కామారెడ్డి రూరల్ CI ఎల్లారెడ్డి CI మాచారెడ్డి SI దేవునిపల్లి SI గాంధారి SI మరియు బీబీపేట్ SI గార్లకు మొత్తం 7 ప్రత్యేక బృందాలను నియమించి అతను బీహార్ వెళ్లిపోవచ్చు అని భావిస్తూ ముందస్తుగా బీహార్, పంజాబ్, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాలకు ముందుగా పంపి నిందితుడు ఎన్ని ఉపాయాలు పన్నినా పై ఎత్తు ఆలోచిస్తూ సాంకేతిక ముందస్తు సమాచార సేకరణ ఆధారంగా నిన్న అనగా తేదీ 30/10/2025 నాడు మహారాష్ట్ర రాష్ట్రంలోని గోడియా జిల్లా నందు పరారీలో ఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని అరెస్టు చేసి ఈ రోజు తేదీ 31/10/2025 నాడున కోర్టు ముందు హాజరుపరచబడును. నిందితుల వివరాలు: రాహుల్ కుమార్ తండ్రి రామ్ బిలాస్ రామ్, వయస్సు 26, కులం చామల్, వృత్తి రైస్ మిల్ కూలీ, నివాసం రత్నాహా బిష్ణుపూర్, దుస్మారి, కాగరియా, బీహార్ రాష్ట్రం, ప్రస్తుత నివాసం ఫరీద్పేట్ గ్రామ, పాల్వంచ మండలం, కామారెడ్డి జిల్లా. స్వాధీనపు వివరాలు: నేరస్తుని యొక్క మొబైల్ ఫోన్. ఇటు కేసులోని నిందితుడిని గుర్తించి పట్టుకోవడంలో సఫలీకృతులైన కామారెడ్డి రూరల్ CI S రామన్, CCS CI శ్రీనివాస్, ఎల్లారెడ్డి CI రాజిరెడ్డి, PCR CI నరేష్, మాచారెడ్డి SI S అనిల్, దేవునిపల్లి SI రంజిత్, గాంధారి SI ఆంజనేయులు, IT సెల్ HC శ్రీనివాస్, CCS కానిస్టేబుల్ గణపతి, రవి, శ్రీనివాస్ సిబ్బంది మరియు మాచారెడ్డి PS సిబ్బంది జిల్లా SP అభినందించడం జరిగింది. ఒక 26th రోజు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఫరీద్పేట్ మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ఫరీద్పేట్లో ఒక మహిళను దారుణంగా రేప్ చేయబడిందని చెప్పేసి ఒక కంప్లైంట్ మనకు రిసీవ్ అయింది. కంప్లైంట్ రిసీవ్ అవడం కొంచెం లేట్గా రిసీవ్ అయింది. మనకు సుమారుగా 2 నుంచి 3 మధ్యలో ఈ రేప్ జరిగింది. రేప్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ మహిళ పోయి ఆ సంబంధిత ఒక తన దగ్గరలో ఉన్న మణికంఠ రైస్ మిల్ దగ్గర పోయి మన ఉన్న కంప్లైంట్ చేయడం. దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్గా వచ్చింది. ఈ గ్యాప్లో ఈ రేప్ చేసిన అక్యూజ్డ్ ఎవరైతే మనకి మన అదుపులో ఉన్నాడు అతను సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోవడం జరిగింది. సో మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసులు ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేసిన తర్వాత ఆ విధులో పనిచేస్తున్న సుమారు 40-41 మంది సిబ్బంది అంతా కూడా అక్కడ వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయినట్టు మనకు తెలిసింది. ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం, వాళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వేరియస్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని కామారెడ్డి పోలీసులు మొత్తం వర్కౌట్ చేసి అండ్ ఆ మిస్ అయిన పర్సన్స్ ఒక 3 పర్సన్స్ వరకు ఆ నెక్స్ట్ రోజే దొరకడం జరిగింది. ఈ గ్యాప్ లో కొంతమంది విలేజర్స్ పోయి ఆ రైస్ మిల్ దగ్గర కొంత ప్రొటెస్ట్ చేయడం, కొంత కమోషన్ అక్కడ జరిగింది. ఆ గ్యాప్ లో కొంత ముగ్గురు భయపడి పారిపోవడం, ఆ పర్సన్స్ మనకు వెంటనే ఆ పర్సన్స్ దొరకడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేసినాం. దాని తర్వాత అందులో ఒక పర్సన్ మనకు ఈ అక్యూజ్డ్ ఎవరుతున్నారు బాబు, బేసికలీ ఫ్రమ్ బీహార్, బట్ ఫ్యామిలీ మొత్తం కూడా పంజాబ్ లో సెటిల్ అయింది. ఇతను మిస్ అయినట్టుగా ఇతను ఆడవాళ్ళతో మ్యాచ్ అయినట్టుగా మనకు తెలిసింది. ఇతని డీటెయిల్స్ తీసుకొని టీమ్స్ అన్ని కూడా మనము ముందస్తుగా 4-5 టీమ్స్ ఫామ్ చేసుకుని ఒక టీం పంజాబ్కి, ఒక టీం మహారాష్ట్ర, ఒక టీం ఢిల్లీ పంపించి అక్కడ ప్రీప్లేస్ చేసుకొని కంటిన్యూస్ గా మనము రైల్వే పోలీసులు కూడా కోఆర్డినేషన్ గా ఉండి కెమెరాస్ చెక్ చేస్తే మనము ఇతన్ని ఇంతకు రోజున గోండియా డిస్ట్రిక్ట్ లోని గోండియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అక్కడ రిజిస్టర్ జరిగింది. ఈ వివరాలకు వెళ్తే ఈ మహిళ ఆ రోజు మధ్యాహ్నం తన వ్యవసాయ పనుల కోసం తను పొలంలోకి వెళ్తుంటే, ఆ ఫీల్డ్లోకి వెళ్తుంటే
అమాంతం వెనక నుంచి అక్యూజ్డ్ తల మీద కొంచెం బలంగా వస్తువుతోనో చేతుల్లో దాన్ని చెప్పలేకపోతుంది, బట్ కొట్టి ఆవిడ పొదల్లోకి లాక్కెళ్ళి అక్కడ చాలా దారుణంగా రేప్ చేయడం జరిగింది. రేప్ చేసిన తర్వాత ఆవిడ అరవకుండా, రేప్ చేసినప్పుడు అరవకుండా కూడా తన ఓరు కూడా చేతితో గట్టిగా అమాంతం పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ సీన్ లో కొంచెం డ్రంకెన్ కండిషన్ లో ఉండి కూడా ఆ సీన్ నుంచి అతను పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన తర్వాత ఆమె కాన్షియస్ లోకి వచ్చి ఇమీడియట్ గా ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం ఇవన్నీ జరిగింది. ఈ ఎంటైర్ దాంట్లో కొన్ని ల్యాప్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇమీడియట్ గా మనకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకపోవడం ఒకటి, ఇంకా చాలా మంది ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే విలేజెస్ చెప్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది, రైస్ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ లేట్ రావడంతో మనము అక్యూజ్ని పట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది. బట్ ఈవెన్ దెన్ మనము ఇన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే, ఇతను డీటెయిల్స్ ఏం లేకున్నా సరే ఫైండ్ అవుట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ టీంలో మనకు చాలా ముఖ్యమైన కీలక రోల్ సిసిఎస్ టీమ్స్ రోల్ ప్లే చేసి, అండ్ అలాగే మన సిఐ రామన్, మాచారెడ్డి ఎస్ఐ అండ్ గాంధారి ఎస్ఐ, అండ్ ఏదైతే గాంధారి ఎస్ఐ గోండియా డిస్ట్రిక్ట్ లో టీమ్ ప్రజలు ఆ టీంకి అక్యూజ్డ్ దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ తను కనిపించకుండా కూడా షాల్వా తోటి మొత్తం కూడా అతని ఫేస్ మొత్తం కవర్ చేసుకుని కూడా అతను అక్కడ తిరగడం, ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఏ వెరీ కష్టమైన ఆపరేషన్ ఉంది. బట్ కామారెడ్డి పోలీస్ దాన్ని చేయించారు, పట్టుకోవడం జరిగింది. అండ్ రేపు ఈవినింగ్ వరకు కూడా ఇతన్ని మనం లోకల్ పోలీస్ స్టేషన్, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. అండ్ ఇతని కన్ఫెషన్ అన్ని స్టేట్మెంట్స్ ఇతని వద్ద నుంచి మనం ఒక కొన్ని ఒక గొలుసు అండ్ ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వాటి సేమ్ ఒకటి, తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ పాల్గొన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు, చిన్న క్లూ ఉన్నా సరే. బట్ మీ రిక్వెస్ట్ పీపుల్ వాళ్ళకు తెలిసి ఏదైనా తప్పు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు అయితే ఇమ్మీడియట్ గా 100 నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఆ క్రైమ్ ని డిటెక్ట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.